2026 వాళ్ళకైతే 4 మంత్స్లో ప్లేస్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో మీరు ఏం చేసినా ఈ 4 మంత్స్లోనే ఉంటుంది. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద మీకు కొన్ని రిసోర్సెస్ అండ్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను. ఈ వీడియోని వెంటనే లైక్ చేసుకొని. అండ్ నెంబర్ 1 వచ్చేసి జీపీఏ అనమాట. జీపీఏ అనేది అట్లీస్ట్ మినిమం 75% అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ 75% లేకపోతే అసలు కంపెనీస్లో షార్ట్ లిస్ట్ కూడా చేయరు అనమాట. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అయితే లైక్ 80% అయితే వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేయడానికి స్టూడెంట్స్ని రూల్స్ అయితే పెడతాయి అనమాట. లైక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్. సో నువ్వు ఎంత బాగా చదివి ఎంత బాగా ప్రాజెక్ట్స్ చేసి ఎంత రెజ్యూమ్లో ఎంత బాగా ప్రాజెక్ట్స్ పెట్టినా కానీ లైక్ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇంటర్వ్యూ గేట్ టచ్ చేయాలి అంటే లైక్ ఇంటర్వ్యూ లోపలికి అటెండ్ అవ్వాలి అంటే యాప్టిట్యూడ్ అనేది క్లియర్ చేయాలన్నమాట. సో ఈ యాప్టిట్యూడ్ క్లియర్ చేయాలంటే మనం ఒక ఫ్రీ రిసోర్సెస్ అనేది సెట్ చేసి పెట్టున్నాము. సో మన స్టూడెంట్స్కి ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాబ్ అయితే క్రాక్ చేస్తున్నారో వాళ్ళు ఫాలో అయిన యాప్టిట్యూడ్ థింగ్స్, ఇంకా రీజనింగ్ ఎగ్జామ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్, ఇంకా కూడా మనకి ఎటువంటి స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర రిసోర్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఈ యాప్టిట్యూడ్తో పాటు మనకి థర్డ్ థింగ్ సాఫ్ట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి. నేను కొంతమంది చూశానమాట, ఎలా అంటే లైక్ వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమీ కానీ ఉండదు, కానీ ఇంగ్లీష్ మాత్రం అదర్ కొట్టేస్తారు. ఎటువంటి టాలెంట్ లేకపోయినా సాఫ్ట్ స్కిల్స్ యూజ్ చేసుకొని కూడా కొంతమంది 6 to 8 LPA ఫ్రెషర్గా క్రాక్ చేసే వాళ్ళు చాలా మంది నేను చూస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎన్ని ట్రై చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు లక్ అనేది ఉండాలన్నమాట. లక్ ఉంటే సమ్ టైమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ మనం ఏమైతే ఉందో లక్ అంటే ముందు మనం 100% ఎఫర్ట్ అనేది పెట్టగలగాలి అనమాట. ఈ 4 months మీరు ఏవైతే సెట్ చేసుకున్నారో అన్ని బంద్ చేసి ప్లేస్మెంట్ ఒక్కటే షార్టెస్ట్ గోల్ అనమాట. మనం జాబ్ కొట్టేసి ఆన్ క్యాంపస్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు కానీ ఆన్ క్యాంపస్లో జాబ్ అని క్రాక్ చేశారు అంటే దెన్ నెక్స్ట్ 1-2 yearsలో మీ లైఫ్ సెట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేసి బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకున్నాంలే అని బయటకు వచ్చిన తర్వాత మీరు వచ్చారు అంటే బీటెక్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఆన్ క్యాంపస్లో మీకు కాంపిటీషన్ ఓన్లీ 150 to 200 ఉంటుంది. బయటకు వచ్చాక అది మీకు 10x డబుల్ అవుతుంది అనమాట. ఒక వేకెన్సీకి లైక్ ఎలా అంటే 1000 నుంచి 5000 కాంపిటీషన్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ద వన్. కంపెనీస్లో డ్రైవ్స్ కండక్ట్ చేసే మీరు ఒకసారి వీడియోస్ చూసినట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. లిటరల్లీ జస్ట్ 2 or 1 వేకెన్సీస్కి 1000 members, 2000 members, 5000 members స్టూడెంట్స్ లైవ్లో రెజ్యూమ్స్ పెట్టుకొని నిలబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమీ లైక్ ఎలా అంటే ఏదో దానికోసం వచ్చిన వాళ్ళు అయితే కాదు. బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడే ఆన్ క్యాంపస్లో సీట్ జాబ్ అనేది బ్లాక్ చేయడానికి ట్రై చేయి. 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేయి. ఓకే. అండ్ ఆల్సో మన ప్లేస్మెంట్ సెషన్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. సో మనమైతే ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించి ఆన్ క్యాంపస్కి సంబంధించిన యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, ఇంకా సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్స్, టెక్నికల్ స్కిల్స్ ఎవ్రీథింగ్ ఒక పీడిఎఫ్లో అయితే డాక్యుమెంట్లో సెట్ చేసి పెట్టున్నాము. సో ఆ డాక్యుమెంట్ మీకు ఈజీగా సెండ్ చేస్తాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హార్డ్ వర్క్ అయితే చేయండి. ఈ 4 months మీకు ఏమన్నా కానీ. సో నెక్స్ట్ మీరు బయటకు వచ్చాక చాలా కష్టం ఉంటుంది. సో డూ యువర్ బెస్ట్.